ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మే 27వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీ గుండె దద్దరిల్లుతుంది. నిజంగా మీ గుండె పగిలినంత పని అవుతుందన్నమాట. ఏంటి అసలు మీ విషయంలో ఇలా జరుగుతుందా? అసలు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఇటువంటి విషయాలు జరుగుతున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారనమాట. నిజంగా ఒకంత మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మరి అసలు ఇంతకీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది? మే 27వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి మీ శత్రువు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పబోతున్నారు? అసలు ఆ విషయం ఏమిటి? తెలిసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాసుల వారి యొక్క జీవితాలను మారుస్తూ ఉంటుంది. ఇది మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే శనిదేవుణ్ణి క్రమశిక్షణకు మారుపేరుగా, కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా, మేజర్ గ్రహంగా ప్రకటించబడుతుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను, వివిధ నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి, అంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి శని ఎలాంటి మార్పులు చేయబోతున్నాడో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందుగా శని గ్రహానికి సంబంధించి ఏ విధంగా సంచారం చేయబోతున్నాడంటే, శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. ఈ యొక్క శని గ్రహం ఏదైతే ఉందో, ఈ శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందన్నమాట. అయితే ఆ రాశుల్లో ఒకటే ఈ తులారాశి. మరి ఇందుకు సంబంధించి తులారాశి వారి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనిదేవుడు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో కూడా చూసి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి మధ్యమంగా ఉంటుంది. అంటే కొన్ని చెడు ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు, ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే తులారాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది. కాకపోతే పెళ్లి సంబంధం కుదిరింది కదని సంతోషపడడం కాదండి. ఆ సంబంధం ఎటువంటిది, వారు ఎలాంటి వారు అనేది ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మధ్యమంగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించి కొన్ని లోట్లు పాట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకున్నాకే పెళ్లి సంబంధాన్ని ఓకే చేయండి. అది ఆడవారైనా సరే, మగవారైనా సరే అండి, ఈ విషయం మర్చిపోకండి. అంతేకాకుండా తులారాశి వ్యక్తుల్లో వివాహమయ్యి సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు సంతోషపడాల్సిన విషయం. ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు కూడా వింటారండి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు ఒక్కొక్కసారి మీకు నేను చెప్పాలంటే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తాయండి. ఇక బంధుమిత్రులకు మీరు సహాయం చేసే రేంజ్కు వెళ్తారు. అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంపద పెరగడంతో మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నిజంగా మీరు పైకి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తారు వారికి. ఇక అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు. ఇక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా ఎంతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారండి. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఇచ్చారనుకోండి, ఆ యొక్క స్థిరాస్తులను కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాలు కింగ్లాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు.
ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఇక వీరికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మంచి అండర్స్టాండింగ్తో ముందుకు సాగుతుంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఇద్దరు చక్కగా కూర్చుని పరిష్కరించుకుంటారు. ఆ యొక్క తెలివితేటలు వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మళ్ళీ కలిసిపోతారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సినటువంటి వస్తువులకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఈ రాశి వారు ఎంత సంపాదించినా దానిని ఎక్కువ మొత్తంలో కూడబెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తంలోనే ఖర్చు పెడుతుంటారు. అందువలన ఈ యొక్క రాశి వారు ఎప్పటికప్పుడు డబ్బును పొదుపు చేసుకునే మనస్తత్వం ఉండడంతో డబ్బును ఎక్కువగా పొదుపు చేయడం వల్ల ఎక్కువ సంపాదన అనేది కూడబెడతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి గ్రహాల గమనం ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వీరికి కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. తులారాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక తులారాశి వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయితే ఆ విషయాలు మీకు ఎలా అంటే ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార రంగాల్లో తులారాశి వారు బాగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తారు. మీ బిజినెస్ని విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలని అక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనుకుంటారో ఖచ్చితంగా అక్కడ మీకు ట్రాన్స్ఫర్ రావడంతో చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్లో ఒక స్టెప్కి ముందు వేస్తారు. ఇక ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి ఈ కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ కూడా ఈ సమయంలో వస్తుంది. అన్ని రంగాల్లో మీకు ధనపరమైనటువంటి ఎటువంటి లోటు లేకుండా, అంటే లాభాల ద్వారా అన్ని రంగాల్లో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతారు. ఇక ఈ విషయాలకు సంబంధించి ఈ విధంగా ఉంటే మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు మే 27వ తేదీ మంగళవారం తులారాశి వారికి మీ శత్రువు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్తారండి. నిజంగా మీ గుండె బద్దలైపోతుంది అనమాట. ఇది నిజంగా జరిగిందా, మా ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని మీరు షాక్ అవుతారు. ఇంతకు ఆ విషయం ఏమిటంటే తులారాశి వారు మీ యొక్క పెద్ద సంతానం అబ్బాయిగా పుట్టినట్లయితే ఆ యొక్క మీ కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకు లోనయ్యి ఎంత చెడిపోయాడో ఆ విషయం మీకు తెలియదండి. అంటారు కదా, మన ఇంట్లో విషయాలు మనకు తెలియదు, చుట్టుప్రక్కల వారికి తెలుస్తుందని. అవునండి, ఎందుకంటే మన శత్రువుల కన్ను అనేది ఎప్పుడు మన ఇంటి పైన ఉంటుంది కాబట్టి వారికి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయండి. ఇంట్లోనే మనకు తెలియదు కానీ వీధిలో ఉన్న వారందరికీ తెలుస్తాయి. అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపడం అంటే ధూమపానానికి, మద్యపానానికి, చెడు అలవాట్లకు అలవాటయ్యి అప్పులు పాలయ్యి అతను చేస్తున్న ఆగడాలు మీకు తెలియక చాలా అంటే చాలా ఆ విషయాలు తెలియంగానే మీరు చాలా అంటే చాలా సాడ్ అయిపోతారండి. చాలా బాధపడతారు. అసలు మన ఇంట్లో ఈ విధంగా జరుగుతుందా, మన కొడుకేనే ఈ విధంగా చేస్తున్నాడని చాలా బాధపడతారు. వయసుకు వచ్చిన కొడుకుని అదుపులో ఇప్పుడు పెట్టకపోతే చాలా నష్టపోతారండి. రేపు పొద్దున అతనికి పెళ్లి చేసినా వచ్చిన అమ్మాయి చాలా బాధపడుతుంది. మీరు బాధపడటం కాదు, ఆ అమ్మాయి లైఫ్ కూడా చెడిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీ కొడుకుని మీరు అదుపులో పెట్టుకుంటే అతని లైఫ్ బాగుంటుంది. అతనికి ఒక దారి చూపించండి, అతన్ని మార్చడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీ కొడుకుని మీరు కాపాడుకోండి. సో చూసారు కదా తులారాశి వారు, మే 27వ తేదీ మంగళవారం మీ విషయంలో అంటే మీ శత్రువు చెప్పేటువంటి ఈ యొక్క న్యూస్ వల్ల ఎలా రియాక్ట్ అవుతారో, మీ కొడుకుని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.